మన ఇప్పటి లంక శ్రీలంక రావణ లంకేనా? సో, ఈ డౌట్ చాలా మందికొచ్చుండొచ్చనమాట. అందరూ చాలా మంది ఏమనుకుంటూ ఉంటారనంటే, ఇప్పుడుండే శ్రీలంకే రావణ లంక అని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ అంటే నేను ఇలాగే అనుకునేటోడిని. చాలా రోజుల వరకు గూడా. మొన్నటి వరకు కూడా నేను అలాగే అనుకునేటోడిని. కానీ నేనెప్పుడైతే రామాయణం చెప్తూ ఉన్నానో, ఈ మధ్య నేను ప్యారలెల్‌గా రామాయణం కూడా చెప్తూ ఉన్నాను. సో, అక్కడేమవుతుంది అనంటే, వాళ్ళందరూ కలిసి బ్రిడ్జ్ నిర్మిస్తారు గదా! అంటే వానరులతో కలిసి శ్రీరాముడైతే బ్రిడ్జ్ అయితే నిర్మిస్తారు గదా! అక్కడ వీళ్ళు ఏమని మెన్షన్ చేస్తున్నారు అనంటే 100 యోజనాలన్నమాట. 5 రోజులు. 5 రోజుల్లో 100 యోజనాలు. ఫస్ట్ రోజు 14 యోజనాలు, రెండో రోజు 20 యోజనాలు, మూడో రోజు 21 యోజనాలు, నాలుగో రోజు 22, ఐదో రోజు 23 అలాగా మొత్తం 100 యోజనాలైతే కడతారన్నమాట బ్రిడ్జ్. కట్టి రావణ లంకకైతే వెళ్తారు అన్నట్లయితే క్లియర్‌గా రాసుంది. సో, మనకి తెలిసిన ఈ లెక్కల ప్రకారం ఒక యోజనం అంటే ఎలా అంటే 12.13 సంథింగ్ కిలోమీటర్స్ అన్నమాట. అప్పుడు 100 యోజనాలు అయితే ఏమవుతుంది అనంటే, అది చాలా అయిపోతది. అంటే ఎలా అంటే 1213 కిలోమీటర్స్ అయిపోతదనమాట. 1000 దాటేస్తది. సో, అంత దూరం ఉందా మనకి శ్రీలంకకి అనంటే అంత దూరం లేదు. ఓకేనా? సో, నాకది ఒక డౌట్ వచ్చిందనమాట. అలాంటప్పుడు శ్రీలంక మనకింత దగ్గరలో ఉంది. అది రావణ లంక ఎలా అవుతుంది అనైతే ఒక డౌట్ వచ్చింది. ఇంకోటేంటంటే, ఆ బ్రిడ్జ్ ఉందో చూడండి. ఆ బ్రిడ్జు 10 ఓకేనా? 10 యోజనాల వెడల్పంట. 10 యోజనాల వెడల్పు, 100 యోజనాల పొడవు. 10 యోజనాలు అనంటే అంటే ఇందాక నేను చెప్పా. ఒక యోజనం అంటే ఎంత? 12.13 కిలోమీటర్స్. అప్పుడు 10 ఏమవుతుంది? 121 సంథింగ్ 130 కిలోమీటర్స్ అవుతది. సో, దాని వెడల్పు అంత పెద్దది. పొడవు అంత పొడవు. ఓకేనా? 1000+ కిలోమీటర్స్, 100+ కిలోమీటర్స్ వెడల్పనమాట. సో, అంత పెద్ద బ్రిడ్జ్‌నయితే నిర్మించారనమాట. అప్పట్లో వానరులతో కలిసి శ్రీరాముడు అంత గొప్ప బ్రిడ్జ్ అయితే నిర్మించాడనమాట. సో, ఇప్పుడు అదంతా మాట్లాడుకుంటే ఇప్పుడుకుండే మన ఆడమ్స్ బ్రిడ్జ్ అదంతా అంటూ ఉంటారు చూడండి. అది చాలా చిన్నది. ప్లస్ ఏంటంటే శ్రీలంకకి మనకి ఉండే డిస్టెన్స్ చాలా తక్కువనమాట. సో, అలాంటప్పుడు అది రియల్ అయిన రావణ లంక కాదా అనే డౌట్‌లయితే మనకి చాలా అయితే వచ్చాయి. నాకు వచ్చింది. సో, దాన్ని బట్టి నేనేం చేశానంటే ఇంకొంచెం ఎక్కువ చదవడం స్టార్ట్ చేశాననమాట. మనకి రామాయణంలో కాకుండా మహాభారతంలో ఇంకొక రిఫరెన్స్ ఉందన్నమాట రావణ లంక గురించి. ఏంటి అనంటే మనందరికీ తెలుసు పాండవులందరూ దిగ్విజయ యాత్ర చేస్తారు. అంటే ఏంటంటే 4 దిక్కులకి నలుగురు ఎళ్తారనమాట. ఉత్తరం దిక్కుకి అర్జునుడు, తూర్పు దిక్కుకి భీముడు, పశ్చిమాన నకులుడు, కిందకొచ్చి సహదేవుడైతే వస్తాడు. అప్పుడు సహదేవుడు కిందకొచ్చినప్పుడు కిందుండే రాజ్యాలన్నిటి దగ్గర నుంచి జయించి వాటన్నిటి దగ్గర నుంచి కప్పం అయితే వసూలు చేశాడు అన్నట్లయితే రాయబడిందనమాట. అక్కడ ఏంటి అనంటే ఘటోత్కచుడి ద్వారా అంటే ఈ విషయం ఇలా సహదేవుడు వస్తున్నాడని చెప్పి తెలుసుకోబడినటువంటి విభీషణుడు ఏం చేస్తున్నాడంటే అంటే విభీషణుడు చాలా ధర్మాత్ముడు కదా! ఇలా వాళ్ళకి సహాయం చేయాలి అన్నట్లుగా ఘటోత్కచుడి ద్వారా తెలుసుకున్న తర్వాత విభీషణుడు కూడా ఇస్తాడన్నమాట. ఎవరికి? సహదేవుడికి ఎంతో కొంత కప్పంలాగా. అంటే ఒక బహుమతే అనుకోండి మనం. అలా అయితే ఇస్తాడన్నమాట విభీషణుడు కూడా. ఓకేనా? సో, దాని ప్రకారం చూస్తే ఏంటి? మహాభారత కాలంలో గూడా రావణ లంక అలాగే ఉంది. కానీ ఇప్పుడేమైంది? ఇప్పుడేం లేదు. ఎందుకు మనం శ్రీలంకని ఇలా అనుకుంటున్నాం అంటే, ఇప్పుడు నేను మీకు శ్రీలంకే రావణ లంక అని చెప్పేటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్తా. సపోర్ట్ చేసే పాయింట్స్. అది కాదు అనే పాయింట్స్ ఇంకొన్ని చెప్తానన్నమాట. సో, మీకు అర్థమైపోద్ది. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సపోర్ట్ చేసే పాయింట్స్ చూసుకుందాం. ఏంటి? మనకు దగ్గరగా ఉండే అంటే ఇప్పుడు ఎలా అంటే ఆహ్, రామేశ్వరం అంటాం చూడండి. ఆ ప్లేస్‌లో రాముడొచ్చేసేసి మహాదేవుడికైతే తన లింగాన్నయితే ప్రతిష్ఠించి మనకు తెలుసు పూజలన్నీ చేస్తాడనమాట. సో, దానికి ఆపోజిట్‌గానే లంక అయితే ఉంది. మనకు తెలిసినటువంటి లంక. సో, మనమేమనుకుంటాం అంటే ఇంక అటు సైడ్‌కే వెళ్ళుండాలి కదా! అన్నట్లయితే అనుకుంటాం. సో, అది పాయింట్ నంబర్ 1. రెండోదేంటి అనంటే నేము. యాజ్ ఇట్ ఈజ్ శ్రీలంక, లంక ఆల్‌మోస్ట్ కలుస్తుంది గదా! సో, అది మనం ఇంకొక ఫ్యాక్ట్ అనుకుంటాం. మూడోదేంటి అనంటే శ్రీలంకలో ఉండేటటువంటి కొన్ని ప్రదేశాలనమాట. ఏంటి అవంటే ఇప్పుడు నేను ఈరోజు అంటే చదివాననమాట. వాటన్నిటి గురించి చదివాను. సీతాదేవికి ఒక గుడుందంట, ఆంజనేయ స్వామికి ఒక గుడుందంట. అలా కొన్ని గుళ్ళైతే ఉన్నాయన్నమాట. మన దేవతల గుళ్ళు. ఇంకోటేంటి అనంటే మనందరికీ తెలుసు రావణుడు ఉండేటటువంటి ఒక 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 కొండ లాంటిది కూడా ఈ మధ్య అంతా హల్చల్ అవుతుంది. అంటే న్యూస్‌లో. సో, అలాంటి ఒక కొండ లాంటిది ఒకటుంది అని జెప్పి, శ్రీరాముడు అంత పెద్ద సైన్యానికి దప్పికలు తీర్చడానికి తన బాణాలతో ఒక పెద్ద బావి లాంటిది ఏర్పరిచాడు. ఆ బావి వల్ల ఏమవుతుందనంటే, దాంట్లో ఉండే నీళ్ళు ఎప్పటికి అయిపోకుండా వస్తూనే ఉంటాయి అన్నట్లుగా అయితే ఒకటుందన్నమాట. దాని లోతు గూడా ఇప్పటికి ఎవరు తెలుసుకోలేకున్నారంట. అంత పెద్ద లోతు కలిగినటువంటి ఒక బావి లాంటి ఒక ఇది. సో, ఇవే కాదు. మళ్ళీ సీతాదేవి వెళ్తూ ఉన్నప్పుడు తన చేతిలో నుంచి కొన్ని అన్నం ముద్దలు పడేసిందంట. అక్కడ ఒక ప్లేస్ అయితే వచ్చిందన్నమాట. ఇలా సపోర్ట్ చేసే ఫ్యాక్టర్స్ చాలానే ఉన్నాయి. ఓకేనా? అంటే ఏంటంటే వీటన్నిటిని చూసుకుంటే ఏంటి మన గుళ్ళు అక్కడొచ్చున్నాయి. ఓకేనా? మన దేవతలకి. సీతాదేవికుంది, ఆంజనేయ స్వామికుంది. ఇలా కొంతమంది దేవతల గుళ్ళున్నాయి. దాని తర్వాత అక్కడేంటంటే శ్రీరాముడు అంటే ఇప్పుడు ఎలా అంటే రావణాసురుడు ఎవరు? ఒక బ్రహ్మ
అంటే బ్రాహ్మణుల సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. అంటే బ్రహ్మదేవుడి సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. సో తనని బ్రహ్మ అంటే అలా ఒక వాళ్ళని కానీ హత్య చేస్తే లేకుంటే చంపితే ఒక పాపం తగులుతుంది అన్నట్లు అంటారు. సో ఆ పాపం నుంచి బయటపడడానికి ఏమవుతుందనంటే శ్రీరాముడు కూడా చాలా అంటే లింగాలను అయితే ప్రతిష్ఠించి వాటికి కూడా పూజ చేశాడంట. సో ఆ లింగాలు కూడా ఉన్నాయి అక్కడ. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఏమవుతాయి అనంటే రావణ లంకే శ్రీలంక అనే దాన్ని బాగా స్ట్రాంగ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఇవన్నీ స్ట్రాంగ్ చేసే పాయింట్స్ అన్నమాట. మనం చూసుకున్నటువంటి ఆ బ్రిడ్జ్ అయితే ఏమి, ఆ శ్రీలంక ఉండే అంటే మనకి సముద్ర దూరంలో ఉండే శ్రీలంక అయితే ఏమి, అక్కడ ఉండే గుళ్ళు అయితే ఏమి, సో ఇవన్నీ ఇది ఒక ఇదన్నమాట. ఇప్పుడు అపోజ్ చేసే పాయింట్స్ అయితే చూద్దాం. సో దాంట్లో ఫస్ట్ పాయింట్ అందరూ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే విభీషణుడు గురించి. విభీషణుడు ఎవరు అని అంటే చిరంజీవి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి చిరంజీవి. చిరంజీవి అంటే ఎవరు, ఎప్పటికీ చనిపోడు అనమాట. అప్పట్లో శ్రీరాముడు ఏం చేశాడు అనంటే విభీషణుడికి ఆ రాజ్యాన్ని ఇచ్చి అయితే వెళ్ళిపోయాడు. సో ఓకే, రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. దాని తర్వాత వాళ్ళంతా అంతరించిపోయి ఉండొచ్చు అది ఇది, ఎందుకంటే అంత పెద్ద యుద్ధం జరిగింది కదా అన్నట్లు మాట్లాడుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటి అనంటే శ్రీరాముడు చాలా గొప్ప యోధుడు అనమాట, చాలా గొప్ప రాజు కూడా. అన్ని నియమాలను అంటే గుర్తు పెట్టుకునే యుద్ధం చేస్తాడు అనమాట. అంటే ఏంటి అనంటే ఇక్కడ చిన్న పిల్లలకి ఆడవాళ్ళకి ఎటువంటి హాని జరగదు, అలాగే ముసలి వాళ్ళకు కూడా ఉండే అక్కడ యుద్ధంలో పాల్గొన్నటువంటి రాక్షసులను మాత్రమే చంపుతాడు అనమాట శ్రీరాముడు. మళ్ళీ ఇళ్లలోకి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళని వీళ్ళందరినీ చంపనివ్వడు అనమాట. సో దాని ప్రకారం ఏమవుతుందనంటే ఆ రాక్షసులంతా క్షీణించిపోరు, వాళ్ళందరూ అలాగే ఉంటారనమాట. వాళ్ళందరికీ విభీషణుడు అయితే రాజు అవుతాడు. సో దాని ప్రకారం చూసుకుంటే ఏంటి, విభీషణుడు చిరంజీవి కాబట్టి అక్కడే ఉంటాడు, ఆ రాక్షసులు అక్కడే ఉంటారు, వాళ్ళే వస్తారు. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మనం చెప్పుకోవాల్సింది, రామాయణ కాలంలో ఉన్నటువంటి ఆ విభీషణుడు మహాభారత కాలం వరకు అక్కడే ఉన్నాడు, వాళ్ళ రాజ్యం అంతా అలాగే ఉందన్నమాట. సో దాని మీనింగ్ ఏంటి, తను అక్కడే ఉన్నాడు అనమాట. సో తను చిరంజీవి అయినప్పుడు ఇప్పటికి కూడా అక్కడే ఉండాలి కదా. అంటే ఒక చిన్న లాజిక్ ప్రకారం చూసినా వీళ్ళు ఉండకూడదు అతనే ఉండాలి అన్నట్లు, లేదనంటే అసలు ఎవరో ఉండకూడదు అన్నట్లు, ఒకవేళ తన రాక్షసుడు అయితే కొంచెం సిమిలర్గా అయితే అనిపించి ఉండొచ్చు మీకు. సో ఇది నా ఫస్ట్ పాయింట్ అనమాట. రెండో పాయింట్ ఏంటి అనంటే మనందరికీ తెలుసు ఆ 100 యోజనాలు. సో చాలా ప్రాపర్గా రామాయణంలో రాసింది 100 యోజనాలను అయితే లంఘించి, ఓకేనా, హనుమంతుల వారు 100 యోజనాలను లంఘించి అయితే వెళ్ళాడని అయితే రాసింది అనమాట. ఇక్కడ ఇంకా కొన్ని రాసింది ఏంటి అనంటే మిగతా కొంతమంది వానరాలు వాళ్ళంతా ఎవరో కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ 20-30 యోజనాలను అవలీలుగా దూకేస్తారంట. ఓకేనా, 20-30 యోజనాలను అవలీలుగా దూకేస్తారు. ఒకవేళ శ్రీలంక అంతే డిస్టెన్స్ గాని ఉంటే వాళ్ళందరూ ప్రత్యేకంగా బ్రిడ్జ్ నిర్మించాల్సిన అవసరం లేదు. హనుమంతులు వారు ఏం చేస్తారనంటే రాముడిని లక్ష్మణుని తన భుజాల మీద తీసుకెళ్తే చాలు, మిగతా వాళ్ళందరూ దూక్కుంటూ వచ్చేస్తారు కదా, ఎందుకంటే అంత తక్కువ అది. ఓకేనా, జస్ట్ 30-40 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా, మేబీ అటు ఇటుగా. సో అదన్నమాట విషయం. అంత తక్కువ అయితే వీళ్ళు డైరెక్ట్ గా దూకి వెళ్ళిపోయేటోళ్ళు, కానీ అంత పెద్ద బ్రిడ్జ్ ఎందుకు కట్టేటోళ్ళు. ఇంకోటి ఏంటి అనంటే దాని వెడల్పే 100+ కిలోమీటర్స్ అనమాట. 100 యోజనాలు, 100 కాదు అంటే వెడల్పు 10 యోజనాలు, పొడవు 100 యోజనాలు. ఓకేనా, 10 యోజనాలు అంటే ఏంటి, 10 ఇంటూ మనం అనుకున్నటువంటి 12 పాయింట్ సంథింగ్, సో 120+ కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో దాని మామూలు డిస్టెన్సే అంత లేదు, మరి అంత వెడల్పు అయిన బ్రిడ్జ్ కట్టి ఏం చేస్తారు. సో అది మెయిన్ పాయింట్ అన్నమాట, శ్రీలంక రావణ లంక కాదు అని చెప్పడానికి. ఓకేనా, సో ఇప్పుడు ఆ పాయింట్ అయితే మనకు అర్థమైంది. రెండో పాయింట్ కొంతమంది ఇలా ఆర్గ్యూ చేస్తారనమాట. ఏంటి అని అంటే ఒకప్పుడు మన ఆ ఫలకం అంటే ఏంటి అంటే కింద ఉంటే ఇది ఉంటే చూడండి, ప్లాట్యూ అంటారు అనుకుంటా ఇంగ్లీష్లో, ఫలకాలు ఉంటాయి అనమాట. మనది ఎలా ఉండేదంటే గోండ్వానాలో ఉండేది, ఆస్ట్రేలియా అటు సైడ్ ఉండేది అనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే కాలక్రమేణా మంది ముందుకెళ్ళి అంటే ఆ చైనా బార్డర్ని టచ్ చేయగానే ఆ రెండు ఇలా గుద్దుకోవడం వల్ల హిమాలయాలు అయితే వచ్చాయని అయితే మనందరికీ తెలుసు అనమాట. సో ఈ హిమాలయాలు ఎప్పుడు వచ్చాయనంటే 40 నుంచి 50 మిలియన్ల సంవత్సరాలకు ముందన్నమాట. అంటే దాదాపు 4 నుంచి 5 కోట్ల సంవత్సరాల ముందైతే అయితే స్టార్ట్ అయిందన్నమాట. సో మనకి రామాయణం జరిగైతే 2 కోట్ల సంవత్సరాలు అటు ఇటు అయితే ఉండొచ్చు. సో దాని ప్రకారం ఏంటి అనంటే రామాయణం జరిగే కాలానికి మన భూమి ఆల్రెడీ ఢీకొని హిమాలయాలన్నీ వచ్చాయి. అందుకనే మనం రామాయణం చాలా రెఫరెన్స్లో హిమాలయాల గురించి అయితే వినున్నాం. సో అక్కడి వరకు పాయింట్ అయితే క్లియర్ అనమాట. సో అదే మన ఫలకం అయితే ముందు జరిగింది. సో కొంతమంది ఆలోచించవచ్చు అనమాట, అంటే ఇండియా మాత్రం దానికి తగులుతుంది కాబట్టి అక్కడే ఉండుండొచ్చేమో, కింద ఉండే శ్రీలంక ఫలకం మాత్రం ముందుకొచ్చి అంత దగ్గరకు వచ్చి ఉండొచ్చేమో అన్నట్లు అనుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ ఏంటి అని అంటే శ్రీలంక ఇండియా ఇవి రెండు ఏమవుతాయి అంటే ఒకే ఫలకంలో అయితే ఉంటాయి అనమాట. అంటే అవి రెండు ఒకే దానికి సంబంధించినవి. ఏదైనా మూవ్ అయింది అని అంటే ఇండియా మూవ్ అయిందంటే శ్రీలంక కూడా మూవ్ అవుతుంది అనమాట. ఇవి రెండు ఎక్కడో కింద ఉన్నాయి గోండ్వానాలో, అవి రెండు మూవ్ అవుతూ పైకి వచ్చాయి అనమాట. సో దాని ప్రకారం చూసుకుంటే ఆ డిస్టెన్స్ అనేది ఆల్మోస్ట్ అంతే ఉంటుంది, ఎందుకంటే అవి రెండు ఒకే ఫలకానికి సంబంధించినవి కాబట్టి భూమిలో. ఓకేనా, మీకు ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి ఈ బార్డర్తో. సో ఇండియా అక్కడే ఉంటుంది అనమాట, దాని కిందే శ్రీలంక ఉంటుంది కాబట్టి సో అదంతా ఒకే ఫలకంలో అయితే ఉంటుంది అనమాట. సో శ్రీలంక వచ్చి ముందుకు జరిగే ఛాన్స్ అయితే లేదు. ఓకేనా, సో అది ఒక సపోర్ట్ చేసేటువంటి పాయింట్ అనమాట. రెండోది ఏంటి అని అంటే
ఇప్పుడు మనం చూసే ఈ భారతదేశం మ్యాప్ ఉందనుకోండి. ఇక్కడ చూడండి ఇటు సైడు స్ట్రెయిట్‌గా అయితే ఉందన్నమాట. ఇండియా మ్యాప్ ఇలా స్ట్రెయిట్‌గా ఉంది. ఇటు సైడ్ నుంచి ఇటుకి శ్రీలంక ఉంది. కానీ కొన్ని వేల సంవత్సరాలకు ముందు ఇండియా ఎలా ఉండేదంటే ఇప్పుడు సపోజ్ ఇలా ఉందనుకోండి. ఇలా ఉండేదన్నమాట. ఓకేనా? అంటే అప్పుడే కింద నుంచి ఈ గోండ్వానా నుంచి ఇలా వచ్చి పైకి గుద్దుకున్నప్పుడు అది ఫస్ట్ ఇలానే ఉండేది. దాని తర్వాత ఏమవుతుందంటే ఇలా, ఇలా, ఇలా అంటే ఈ పైనుండేదంతా ఇప్పుడు మనం దాన్ని గుద్దుకున్నాం అనుకోండి. ఇలా మూవ్ అవుతది చూడండి. అలాగా ఇలా గుద్దుకున్న ఇండియా ఇలా మూవ్ అయిందన్నమాట. సో అప్పుడేమవుతుందనంటే ఈ పైనుండే హిమాలయాలు ఇంకా పెరిగిపోతూ, పెరిగిపోతూ, పెరిగిపోతూ ఉన్నాయి. అంటే ఆ రెండిటికి అలా ఇలా గుద్దుకోవడం వల్ల ఈ మన ఇండియా ఇంక ముందుకు పోలేదు కాబట్టి అదేమవుతుందంటే ఇలా వచ్చిందన్నమాట. సో అప్పుడేమైందనంటే శ్రీలంక కూడా ఇలా మూవ్ అయింది కాబట్టి కింద సైడ్‌కయితే వచ్చేసింది. సో అందుకని మనకి ఇలాంటి స్ట్రక్చర్ ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. కొన్ని సంవత్సరాల ముందుగానైతే కొన్ని వేల సంవత్సరాల ముందు మన ఇండియా ఇలా ఉండేదన్నమాట. దానికి ఇలా తగిలి ఇప్పుడు ఇలా అయింది. సో ఇది ఇంకోటన్నమాట. సో ఇలా ఉంది అనంటే ఇక్కడి నుంచి ఇప్పుడు కిందకి ఓకేనా? సో ఆ కిందకే వాళ్ళు ప్లాన్ చేసినటువంటి బ్రిడ్జ్ అన్నమాట. ఓకే. ఇవన్నీ బాగుంది. మరి ఆ ఆడమ్స్ బ్రిడ్జ్ లేకుంటే ఆ బ్రిడ్జ్ అక్కడికి ఎలా వచ్చింది అన్నట్లయితే ఆలోచించొచ్చు. మనకెలా అంటే మన భూమి ఎన్నో వింతలు, విడ్డూరాలన్నమాట. ఎన్నో మ్యాజిక్స్ జరుగుతూ ఉంటాయి. భూమి ఎప్పుడు అంటే వేల సంవత్సరాలు అంటే మీరు సంవత్సరం తీసుకుంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు గాని తీసుకుంటే చాలా చేంజెస్ అయితే జరిగిపోతాయి. ఇప్పుడు మళ్ళీ మనం రీసెంట్‌గా వింటూ ఉన్నాం. ఆఫ్రికాలో ఉండే ఒక ఫలకం వచ్చేసేసి ఒక భాగం వచ్చి ఇండియాకి తాకనుంది అన్నట్లయితే మనం చాలా న్యూస్‌లో కూడా విని ఉంటాం. సో ఇలా మారిపోతూ ఉంటదన్నమాట. వాటి అమరికలన్నీ మారిపోతూ ఉంటాయి. సో ఏమవుతుంది అనంటే ఆడమ్స్ బ్రిడ్జు అంటే ఆ రామసేతు ఉన్నప్పుడు ఏమవుతుందంటే రాముడు మళ్ళీ వెనక్కెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళలేదన్నమాట. పుష్పక విమానం నుంచి అందరైతే వెళ్ళిపోయారు. సో అప్పుడు విభీషణుడు చెప్తాడన్నమాట. ఇలా ఈ బ్రిడ్జ్ గానుంటే దాని తర్వాత అందరూ లావాన్ లంక అంటే ఈ లంకకొచ్చేసేసి దీన్ని చెడగొట్టడం లేకుంటే రాజులు దండెత్తి రావడం అయితే జరుగుతుంటది రామా! మాకిదంతా వద్దు. దాన్ని కూల్చేయి అన్నట్లుగా విభీషణుడు అడుగుతాడు. అప్పుడు శ్రీరాముడు ఏం చేస్తాడంటే దాన్ని కూల్చేస్తాడన్నమాట. సో అప్పుడు ఆ కూల్చేయబడినటువంటి ఆ బ్రిడ్జు కొంత భాగం మేబీ ఇలా జరిగి ఎందుకనంటే ఆ 2 ఒకే ఫలకాల మీద ఉన్నా గాని ఆ భూమి ఉంటది చూడండి కొంచెం ఎత్తు ఉంటదన్నమాట. సముద్ర గర్భం నుంచి చూస్తే మనకి శ్రీలంకకి, ఇండియాకి మధ్య ఉండే ఆ సముద్రం అంత లోతైతే ఉండదు కిందకి. సో అలా కొట్టుకొనొస్తూ అక్కడ ఆ దగ్గరకొచ్చి స్థిరపడిందేమో. మేబీ జరుగుండొచ్చు. సో అందుకని చెప్పి మనం ఆ తేలే రాళ్ళని వాటన్నిటిని మనం అక్కడ చూసుండొచ్చన్నమాట. ఎందుకనంటే ఇలా ఉన్న భూమి ఇలా వచ్చింది కాబట్టి అక్కడుండే బ్రిడ్జ్ కూడా ఇలా పైకి మూవ్ అయ్యుండొచ్చు. ఓకే. ఇదంతా బాగుంది. మరి రావణ లంక ఎక్కడుంది మరి? అది ఎందుకు లేదు అనంటే, అంటే దీనికి గూడా కొన్ని ఇవైతే ఉన్నాయన్నమాట. అప్పుడేమైందంటే ఈ మధ్య కొన్ని థియరీస్ వచ్చాయి. ఏంటి అనంటే, ఒక ఈ ఉంటది చూడండి మనకి అగ్నిపర్వతాలు బ్లాస్ట్ అవ్వడం వల్ల కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే, ఆ మధ్య ఉండే ఆ ప్లేస్ అంతా రెండిటిగా, మూడిటిగా, నాలుగిటిగా చీలిపోయేసేసి ఏ దానికి ఆ దానికి విడివిడిగా అయిపోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఏమవుతుంది మేబీ అలా జరిగేసేసి అదంతా భూగర్భంలో కలిసిపోయి ఉండొచ్చేమో. మనము ఆ చుట్టుపక్కల చూస్తే కొన్ని చిన్న ఇవైతే కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ లోతు లేకుండా. మీరు గమనించి ఉండొచ్చు. ఇక్కడ చూడండి. సో అక్కడేమన్నా కలిసిపోయి ఉండొచ్చేమో. లేదు అనంటే మనకి అందరికీ తెలుసన్నమాట. రామాయణ కాలం కాకుండా మహాభారత కాలంలో కూడా విభీషణుడు అక్కడే ఉన్నాడు. రావణ లంక కూడా అక్కడే ఉంది. ఎందుకంటే ఆ పన్ను ఇచ్చాడు కాబట్టి. సో దాని తర్వాత ఏమవుతుందనంటే ద్వాపర యుగం అయిపోయిన తర్వాత కలియుగం గదా! ఆ కలియుగం వల్ల మేబీ విభీషణుడు ఏమన్నా సరే ఆ రావణ లంక అంతటిని పాతాళం అనుకోలేదనంటే ఒక వేరే డైమెన్షన్‌లోకి తీసుకోపోవడమో మేబీ ఇలా కూడా జరుగుండొచ్చు. సో మొత్తానికైతే అపోజ్ చేసే ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయన్నమాట. ఆ డిస్టెన్స్ ఒకటి ఓకేనా. అంతకుముందు ఇండియా దాని తర్వాత అంటే శ్రీలంక ఒకే ఫలకం మీద ఉండడం వల్ల 2 ఒకేసారి మూవ్ అవుతాయి కాబట్టి అటు డిస్టెన్స్ పెరిగే ఛాన్స్ లేదు. ఓకేనా. సో 100 మీటర్స్ అంటే 100 యోజనాలు ఉండే ఛాన్సే లేదన్నమాట. దాని తర్వాత ఏమవుతుంది అనంటే మనకి ఇదంతా తెలుసు విభీషణుడు పరిపాలిస్తూ ఉండాలి. సో విభీషణుడికి ఇవన్నీ లేవు. సో వీటన్నిటిని బేస్ చేసుకుంటే మనకేం తెలుస్తుంది అనంటే ఈ శ్రీలంక అయితే రావణ లంక అయితే అవ్వకుండకపోవచ్చు. ఓకేనా. ఎందుకనంటే అవి 2 ఒకటేసారి పైకొచ్చాయి కాబట్టి. ఓకేనా. ఇండియా దాని తర్వాత శ్రీలంక గోండ్వానా నుంచి. సో ఇదైతే అయ్యుండదనమాట. మేబీ రావణ లంక ద్వాపర యుగం అయిపోయిన తర్వాత కలియుగంలో విభీషణుడు ఏదన్నా మార్చి చేసుండొచ్చేమో. లేదు అనంటే ఇలా కొన్ని జరగడం వల్ల కొన్ని జియోలాజికల్ ఈ థింగ్స్ జరగడం వల్ల ఏదన్నా అంటే అగ్నిపర్వతాలు ఇవన్నీ పేలి లేకుంటే ఎలాగన్నా వచ్చి అవన్నీ విడిపోయి పార్ట్స్‌గా విడిపోయి మునిగిపోయి ఉండొచ్చు. లేదనంటే అది మొత్తం ఒకటేసారి మునిగిపోయి ఉండొచ్చు. ఎందుకనంటే మనకు తెలుసన్నమాట ద్వారక. ద్వారక అంతకుముందు మన భూభాగంలో ఉండేది. ఇప్పుడు భూభాగంలో లేదు. ఓకేనా. ఎందుకంటే అది అంటే కృష్ణుడు అయిపోయిన తర్వాత మునిగిపోయింది. అలాగే ఇది కూడా మునిగిపోయి ఉండొచ్చేమో. సో ఏదన్నా అయితే జరిగుండొచ్చు గానీ, మనం ఉండే శ్రీలంక అయితే రావణ లంక అయితే కాదనమాట. సో ఇది గైస్ నేను చూసి, చదివి ఇదంతా తెలుసుకునింది. సో ఈ పాయింట్స్ మీకేదన్నా సిమిలర్‌గా అనిపించినా కొంచెం ఆలోచించండి. దాన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. జై శ్రీరామ్. థాంక్ యూ ఆల్.